ఒక కప్పు ఎర్ర కందిపప్పు, ఒక కప్పు పెసరపప్పు దోరగా వేయించి 2 గంటలు నానబెట్టి ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసి మెత్తగా ఉడికించాను. పాలాకు, తోటాకు సన్నగా కట్ చేసుకున్నవి వేస్తున్నాను. ఆయిల్తో పని లేని పోపుల పెట్టి వాడి మరుగుతున్న నీళ్ళల్లో వేయించిన ఆవాలు, జీలకర్ర, వేయించిన శనగపప్పు, మినపప్పు 1 స్పూను, వేయించి కట్ చేసిన ఎండుమిర్చి వేసుకొని ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని, టొమాటోసు, కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి అన్నీ వాటర్లో వేసి మగ్గనివ్వాలండి. కాస్త మగ్గిన తర్వాత పప్పులో వేసుకొని కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత ఆమ్చూర్ పొడి 1 స్పూన్ కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే దాబా స్టైల్ పప్పు రెడీ అయిపోతుందండి. ఫుల్ వీడియో కోసం దివ్యామృతం ఛానల్ని విజిట్ చేయండి. చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయండి. జీరో ఆయిల్ రెసిపీస్ ఉన్నాయి. హార్ట్ పేషెంట్స్కి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డైటింగ్ చేస్తున్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి చాలా